హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కచ్చా మ్యాంగో మురబ్బా అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం అదే తయారు చేసుకొని చూద్దామా. ఫస్ట్ కచ్చా మ్యాంగో తీసుకోండి, రా మ్యాంగోస్ అండ్ బెల్లము, బ్లాక్ సాల్ట్, కారము, ఉప్పు, జీలకర్ర, ఇవన్నీ హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం కచ్చా మ్యాంగోస్ని కడిగి పీల్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి. ఇలా మనకి పల్ప్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము మురబ్బా తయారు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో ఉండాలి. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం. ఇప్పుడు బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి. బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తాను, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాను. బెల్లం మెల్ట్ అవ్వాలి. కచ్చా మ్యాంగో మురబ్బా చాలా బాగుంటుందండి. చపాతీలోకి కానీ మనకి మామూలుగా రొట్టెగా కూడా తినొచ్చు. టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ మురబ్బా మనకి కొంచెం కట్టామిట్టగా ఉంటుందండి. ఎందుకంటే మనం కొంచెం సాల్ట్ ఇంకా అది కారం కూడా యాడ్ చేస్తున్నాం కదా, కొంచెం మనకి అది కట్టామిట్టలాగా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చపాతీలకి బాగుంటుంది, పూరీలో కూడా బాగుంటుంది. పిల్లలకి టిఫిన్ బాక్స్లకి చపాతీ చేసినప్పుడు మనం ఇది జామ్ లాగా పెట్టియొచ్చండి. సేమ్ కొంచెం జామ్ లానే ఉంటుంది, కాకపోతే కట్టమిట్టగా ఉంటుంది. చూడండి, ఇలా బెల్లం కరగాలి. కరిగిన తర్వాత మనం దీన్ని వడగట్టుకోవాలండి. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అది అంతా బాగుంటుంది. సో ఇది అంతా కరిగించుకొని బెల్లాన్ని వడగట్టుకోవాలి. చూడండి, ఇలా వడగట్టుకోవాలి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇలా వడగట్టుకుంటే మనకి తినేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటాయి. మట్టిలో మనకి నోట్లోకి రాకుండా ఉంటుంది అనమాట. ఇదంతా డస్ట్ చాలా వచ్చింది. ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఈ సిరప్ని దీంట్లో వేసుకోవాలి, ప్యాన్లో వేసుకోవాలి. ఇలా ప్యాన్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మ్యాంగోని దీంట్లో వేసేసుకోవాలి మొత్తం. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. బెల్లం కొంచెం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే రా మ్యాంగోస్ కదా, పులుపు ఎక్కువ ఉంటుంది. నాకు అంటే ఈ తురుమంతా నాకు 1 కప్పు పైన ఒక హాఫ్ వచ్చింది అనమాట. సో నేను 2 కప్స్ వేసుకున్నాను బెల్లం. అంటే మీకు ఎన్ని కప్స్ మీరు కొలుచుకోండి. మీరు ఎంత మనం తురుముకున్న తర్వాత మీకు ఏ కప్ అయినా తీసుకోండి. ఏ కప్ అయినా తీసుకొని దాంతో మీరు కొలుచుకోండి. ఎన్ని కప్స్ వస్తే దానికంటే ఒక హాఫ్ కప్పు ఎక్కువ బెల్లం వేసుకోండి. లేదంటే 1 కప్ మీరు ఎంత స్వీట్ తింటే అంతే వేసుకోండి. బెల్లం తక్కువ అయితే మాత్రం కొంచెం పులుపుగా అనిపిస్తుంది. అందుకే కొంచెం మీరు బెల్లం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని మెల్లిగా ఫ్రై చేసుకోవాలండి. అడగంటకుండా చూసుకోవాలి. మనకి లేత తీగపాకం రావాలండి, మరి ముద్దులు కూడా ఉండదు. కొంచెం తీగపాకం వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ చేసుకోవాలి. మ్యాంగో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. దీంట్లో వాటర్ అంతా ఆవిరైపోయి మంచిగా బెల్లం అనేది పాకానికి రావాలి. నేను ఈ కప్పుతో తీసుకున్నానండి బెల్లం తురుము. ఈ కప్పుతో నాకు ఈ కప్పు ఫుల్ అండ్ హాఫ్ వచ్చిందనమాట. నేను 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. 2 కప్స్ పైన కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంతే. మీరు కూడా స్వీట్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం చూసి. కప్స్ మీకు ఎన్ని కప్స్, ఒక 2 కప్స్ వచ్చింది అనుకోండి, టోటల్గా మీకు ఒక 2.5 వేసుకోండి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చు, లేకపోతే బెల్లం షుగర్ 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 యాడ్ చేసుకున్నా బాగుంటుంది. అది హాఫ్ ఇది హాఫ్. మధ్య టేస్ట్ ఒకసారి మీరు టేస్ట్ చూడండి. మీకు బెల్లం అంటే స్వీట్నెస్ సరిపోయిందా లేదా
చూసుకోండి, మీకు సరిపోతే ఓకే, సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. బ్లాక్ సాల్ట్ ఇది చిటికెడు ఉప్పు అండి. ఇది హాఫ్ టీ స్పూన్లో హాఫ్ చిటికెడు ఉప్పు. కారం అండి, కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా కట్టా మీఠా ఉంటుంది, స్వీట్గా హాట్గా బాగుంటుంది టేస్ట్. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయ తీయగా. మ్యాంగో మురబ్బా, కచ్చా మ్యాంగో మురబ్బా. చూసరి కలర్ ఎంత బాగా వచ్చిందో. అలాగే రోస్ట్ చేసి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అండి. ఇది రోస్ట్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, అరగంటకుండా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఎలా వచ్చిందో చూడాలండి. ఇలా మనకు తీగ పాకం రావాలి, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇలా అన్నప్పుడు మనకి తీగ రావాలి, ఒక తీగ వస్తే సరిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. ఇంకొంచెం కుక్ అవ్వాలండి, బబుల్స్ అనేది ఇంకొంచెం తగ్గిపోవాలి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది. మ్యాంగో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం మనము బెల్లము ఎక్కువనే వేసుకోవాలి. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. చూసారా, ఇది మనం జస్ట్ ఒక బౌల్లో వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. స్వీట్ చపాతీస్కి బాగుంటుంది, పూరీస్ కూడా తినొచ్చు. మ్యాంగో మురబ్బా, కచ్చా మ్యాంగో మురబ్బా. ఇలాగా మీరు కూడా చేసుకోండి, కామెంట్స్లో మాకు తెలియజేయండి ఎలా వచ్చిందో. ఇప్పుడు కొంచెం తీగ వస్తుంది చూడండి, ఇలా సింగిల్ తీగ ఇలా రావాలి. ఇంకొంచెం సేపు పెడదాము. ఇలా చిన్న మంట పైన మనం కుక్ చేసుకోవాలండి. కొంచెం లాంగ్ ప్రాసెస్, ఇది ఒక్కటే లాంగ్ ప్రాసెస్ మనకి. ఇప్పుడు ఈ మురబ్బాని మనము గ్లాస్ కంటైనర్లో వేసుకోవాలండి, పెట్టేసాలి. మనం ఇప్పుడు స్టీల్ బౌల్స్ కానీ స్టీల్ బాక్సెస్ కానీ అలాంటివి యూజ్ చేయకూడదు, ప్లాస్టిక్ అలాంటివి యూజ్ చేసుకోవద్దు, పాడైపోతుంది. గ్లాస్లోనే వేసి పెట్టుకోవాలి. మన గ్లాసు జార్స్ ఉంటాయి కదా, జార్స్లో స్టోర్ చేసుకోవచ్చు, కానీ స్టీల్లో పెట్టవద్దు. స్టీల్ ప్లాస్టిక్ వాడొద్దు వీటికి. మనం గ్లాస్ కంటైనర్స్లో పెట్టేసుకుంటే మనకి 1 month పైన ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజు కూడా ఉంటుంది. గ్లాస్ కంటైనర్ని స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ రోజు మనకి ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. టేస్ట్ కానీ కలర్ కానీ చేంజ్ అవ్వదు గ్లాస్ కంటైనర్లో పెట్టేస్తే. ఇది చల్లారిన తర్వాత మనం గ్లాస్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి, బయట కూడా పెట్టవచ్చు, కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకెక్కువ రోజులు ఉంటుంది. చూడండి రెడీ అయిపోయింది. చూడండి ఇలా తీగ పాకం రావాలి, కనిపిస్తుంది. ఇలా తీగ పాకం రావాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి.
చూసారు కలర్ వేయకుండా ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో, గోల్డెన్ కలర్. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు మీకు తురుము ఎంత వచ్చిందో దానికి డబల్ తీసుకోవాలి బెల్లం. ఇప్పుడు నాకు 2 కప్స్ వచ్చింది అనుకోండి, నేను 3 కప్స్ లేకపోతే 3.5 తీసుకుంటాను బెల్లము. కొంచెం బెల్లం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మరి పులుపు కదా, పులుపు వగర డామినేట్ అవ్వద్దు, పిల్లలు కూడా తినలేరు. సో కొంచెం తీపి ఎక్కువ అయితే మనకి ఆ పులుపు వగర అనేది తెలియదు అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. సో మీరు తీసుకునే క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ డబల్ తీసుకోండి, బెల్లం టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మంచి కలర్ఫుల్గా వస్తుంది చూడండి, సేమ్ జామ్లాన్ ఉంది కదా మురబ్బా. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి చూసారా, మ్యాంగో మురబ్బా రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో, టేస్ట్ చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వంటలు ఎలా ఉన్నాయో మీకు నచ్చుతాయో లేవో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, కీప్ స్మైలింగ్.